కమల దళములో కాంతిలీలిన కర్మయోగి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ కావలిపట్టణ శాఖ జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కావలిపట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానంద అధ్యక్షతన బుధవారం నాడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి 25 డిసెంబర్ 1924 సంవత్సరం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. చిన్నతనం నుంచి RSS లో పనిచేశారు. 1977లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో 24 రోజులు జైలు జీవితం అనుభవించారు. పాకిస్తాన్ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారులు వేసిన నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజ్పేయి అప్పట్లో దుర్గాదేవితో పోల్చారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే రహదారులు ముఖ్యమని భావించి దేశంలో స్వర్ణ చతుర్భుజి రహదారులకు రూపకల్పన చేశారు. 1998 మే నెలలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో 5 భూగర్భ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని అన్నారు. 1999 ఏప్రిల్లో పార్లమెంట్లో విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ ఫిరాయించి వచ్చేందుకు ఎంతో మంది ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేసినా ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదని, అలాంటి పద్ధతిలో ఎవరిని తీసుకోవద్దని వాజ్పేయి స్పష్టం చేశారని గుర్తు చేశారు. చంద్రయాన్ ప్రాజెక్టులకు పునాది వేసింది కూడా వాజ్పేయి అని తెలిపారు. టెలికమ్యూనికేషన్ అభివృద్ధి, మొబైల్ టెక్నాలజీ విస్తరణ వాజ్పేయితో నాంది పలికిందన్నారు. మొట్టమొదటిసారిగా కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారని వెల్లడించారు. వాజ్పేయి ఎప్పుడూ నిజాయితీగానే వ్యవహరించారని, అందుకే ఒక్క ఓటుతో ప్రధాని పదవిని చేజార్చుకున్నారన్నారు. కార్గిల్ యుద్ధంలో పాక్పై విజయం సాధించడానికి కారణం వాజ్పేయి అని తెలిపారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప నేత అని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొండ్లపల్లి భరత్ కుమార్, అంచిపాక కమల, అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంత రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవి, జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ పాతపాటి రమణారెడ్డి, అమర వెంకట సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మందకిరణ్ కుమార్, కూరాకుల సవీంద్ర, వల్లపు తిరుపతయ్య, కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగుమూరి వెంకటరెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పంది వెంకట సాయి మేఘనాథ్, ప్రధాన కార్యదర్శి దేవండ్ల రాకేష్, ఉపాధ్యక్షులు మేదరం మెట్ల మణిదీప్, రంగనాథ్ సింగ్, పాదర్తి సుబ్బారావు, మట్ట మల్లికార్జున, సుధాకర్, చెక్క మురళి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధి, దేశం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రపంచంలోనే 5వ శక్తిగా ఏర్పడ్డదంటే వెనక అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితోనే వారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. వారి ఊహలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఈ శత జయంతి వేడుకల సందర్భంగా వాజ్పేయి గారు కలగన్న సుపరిపాలన, ఈ సుపరిపాలన అనేది ఎలా ఉండాలి అనేది, అలాగే వారు సాగరమాల ఒక ప్రపోజల్ చేసి ఉన్నారు. అలాగే చార్భుజ్ మన మొత్తం రోడ్లు, చతుర్భుజ్ రోడ్లు, దాంట్లో కూడా ఎంతో అభివృద్ధిని తెచ్చి దేశమంతా లింకు చేశారు. వారి యొక్క భావాలు, వారి యొక్క ఆదర్శాలని అనుగుణంగా తీసుకొని ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొంత సమయంలో అందరూ కూడా సమావేశమై వారి యొక్క ఆదర్శాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలు చేయాలి అనే కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మనం అందరం కూడా స్ఫూర్తితో పనిచేసి దేశ అభివృద్ధికి పాటుపడదామని కోరుకుంటున్నాం. జై హింద్. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క
జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాల్జీ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక ఉద్యమాలు, అనేకమైనటువంటి విషయాల్లో ముందుండి యొక్క భారతీయ జనతా పార్టీని నడిపించినటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనందరం కూడా చూసాం. దేశం కోసం, ఈ జాతి కోసం పనిచేసినటువంటి మహానుభావుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో కావచ్చు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, ఈ సంస్కృతి కోసం పోరాడినటువంటి మహా వ్యక్తుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలి, పేదవాళ్ళందరూ కూడా ముందుండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఈ దేశం ఏదైతే ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో పనిచేశారో మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. అనేక విషయాలు ఈరోజు మనందరూ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మనం అనేక సందర్భాల్లో ఈ రోడ్లన్నీ కూడా, ఈ 4 లైన్స్ కానీ 6 లైన్స్ రోడ్స్ అన్నీ కూడా ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా అమలుపరుస్తూ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఒక విధంగా ఆదుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ ధన్యులు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు పేదలందరినీ కూడా బ్యాంకులకు దగ్గర చేసి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళందరూ కూడా ఇచ్చి, కరోనా టైంలో ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే సమయంలో ఏ విధంగా ఆదుకున్నాడో, ఏ విధంగా వారికి సంక్షేమ పథకాలు ఇచ్చారో మనందరం కూడా చూస్తే ఎవ్వరూ చేయనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. 3 దఫాలుగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన యొక్క ప్రభుత్వం కొనసాగుతుంది, మన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆయన్ని కూడా దీవిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనతో, వాళ్ళ యొక్క మార్గదర్శనంలో ఈరోజు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈరోజు కావల్లో కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఆయన అందరూ కూడా ఈరోజు మనందరం కూడా కలిసి ఆయనకి జయంతి ఘన నివాళులు సమర్పించడం జరిగింది. అందువల్ల కార్యకర్తలందరూ కూడా పనిచేసి భారతీయ జనతా పార్టీని ఈ యొక్క ప్రాంతంలో కూడా బలోపేతం చేసేదానికోసం కూడా టైం ఇచ్చి అందరం కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కావల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటగా 1924లో జన్మించిన తర్వాత తన చిన్న వయసులోనే రాజకీయ అనుభవం సంపాదించి ప్రజలకు, దేశానికి ఏ విధంగా సేవలు చేయాలనే మనస్తత్వంతో 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తదుపరి తన కార్యక్రమాలన్నీ భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను ఆచరిస్తూ అందరిలో ప్రత్యేకంగా మెలుగుతూ తను ప్రధానమంత్రి అయిన పిదప విద్య, వైద్య ప్లస్ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు మనం చూస్తున్నటువంటి భారతదేశ రహదారులన్నీ వారి హయాంలోనే నిర్మించడం జరిగిందని, అది ఎప్పుడైనా సరే రహదారుల నిర్మాణం జరిగితే భారతదేశ అభివృద్ధికి అది ఒక మొదటి మెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడైనా రవాణాను మెరుగుపరిచిన తదుపరి ఏదైనా అభివృద్ధికి సుముఖంగా ఉంటుందనే భావనతో తను మొట్టమొదట దానికి ప్రయారిటీ ఇచ్చారు. దాని తర్వాత వైద్య, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని ఆశిస్తూ తను ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా తనను ఆదర్శంగా తీసుకునే విధంగా మలుచుకుని ఉన్నారు. వారు 93 సంవత్సరాలు జీవిస్తే 93 సంవత్సరాల్లో కూడా వారి ధ్యాసంతా పెళ్లి కూడా చేసుకోకుండా భారతదేశం అభివృద్ధి వారి జయంగా పనిచేశారు. జై హింద్. ఈరోజు వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సంవత్సరం రోజులు వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయాలని
భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అదేవిధంగా వాజ్పేయి గారు దేశం కోసం, ధర్మం కోసం తను వివాహం కూడా చేసుకోకుండా ప్రజలకు అంకితమై, దేశానికి అంకితమై, పార్టీకి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారు 2018లో భారత ప్రధానిగా తను సేవలు అందించినటువంటి వ్యక్తి. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి పార్టీ కోసం ఉండి వాజ్పేయి గారు అడుగుజాడల్లో నడవాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. వాజ్పేయి గారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ అదృష్టంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.